గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షని ఒక నినాదంగా ఎంచుకుని తెలంగాణ కోసం పరుగులు తీస్తూ అహరహం శ్రమిస్తున్న తెలంగాణ వాదులందరినీ ఒక చోటకి చేర్చి దానికి ఒక పథం నిర్దేశించి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్ర సమితిగా దానికి నామకరణం చేసి సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణని సాధించిన కేసీఆర్ ఆ తర్వాత అదొక సామ్రాజ్యం అని ఆయన దాన్ని భావించి ఆ ఉద్యమ సంస్థను కాస్త పొలిటికల్ పార్టీగా మార్చి దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు కూడా గుండెలకు హత్తుకున్నారు, అందులో సందేహం లేదు. ఆ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని కూడా హత్తుకున్నారు. సరే, ప్రేమతోనే హత్తుకున్నారులే, అదేమీ ఇది కాదు. కానీ దాన్ని కేసీఆర్ గారు దాని ఒక మరి సామ్రాజ్యం అనుకున్నారో, ఒక సంస్థానం అనుకున్నారో, లేకపోతే తెలంగాణ భాషలో మాట్లాడాలనుకుంటే ఒక గడి అనుకున్నారో, ఏదైనా మొత్తం మీద అయితే అదొక తన ఒక కుటుంబ సంస్థలాగా దాన్ని అనుకుని మొత్తం మీద కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కొలువులు ఇచ్చారు. కూతురికి ఇచ్చారు, కొడుకుకి ఇచ్చారు, మేనల్లుడికి ఇచ్చారు, ఇంకో కొడుకు అంటే మరదల కొడుకు అనుకోండి, అట్లా అందరికి ఇచ్చి మొత్తం మీద అందరికి ఉపాధిలాగా పదవులు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆయన. అయినా ప్రజలు పెద్దగా పట్టించుకోవాలి. ప్రజలు ఆ పదవులు, ఆ కుటుంబ పదవుల్ని, కుటుంబ పెత్తనాన్ని, కుటుంబ పార్టీ అని ఇట్లాంటి విమర్శలు వచ్చినా ప్రజలు దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సాకారం అవ్వడం కోసం ఆయన చేసిన కృషి అలాంటిది. కానీ ఇప్పుడు ఆ సామ్రాజ్యంలో, కేసీఆర్ సామ్రాజ్యంలో సొంత బిడ్డే చిచ్చు పెట్టింది, కుంపటి రాజేసింది. ఈ కుంపటి ఆవిడ మాటలను బట్టి చూస్తే తండ్రి మీద కోపంతో కాదు, తెలంగాణ ప్రజల మీద కోపంతో కాదు, మరి ఎవరి మీద కోపం కాకపోతే కుంపటి ఎందుకు రాజుకుంది అని అంటే అన్నా చెల్లెళ్ళ ఆధిపత్య పోరు. అసలు ఆధిపత్య పోరు అంటూ వస్తే ఆ కుటుంబంలో కేసీఆర్ తర్వాత ఎవరు అనే ఇదే వస్తే, మహారాష్ట్రలో కనుక బాల్ ఠాకరే తర్వాత ఎవరు అనే దీని దగ్గర ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే ఇంకా వాళ్ళు ఎలాగైతే ఇది చేశారో అట్లా వస్తే కేసీఆర్ సంతానం కేటీఆర్ అండ్ కవిత ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే తొలి రోజు నుంచి కేసీఆర్ అడుగులో అడుగు వేసి నడిచినవాడు హరీష్ రావు. కానీ ఇప్పుడు చూస్తే కవిత చేస్తున్న ఈ హడావుడి, ఆవిడ చేస్తున్న విమర్శలు, ఆవిడ చేసిన టార్గెట్, సొంత అన్నని టార్గెట్ చేసిన విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఆధిపత్య పోరు అన్నట్టుగా అర్థమైపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య ఆధిపత్య పోరు ఎందుకు వచ్చింది అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, విశ్లేషణలు ఉన్నాయి, రకరకాల సమాచారాలు ఉన్నాయి. ఆచి తగాదాలని కొందరు, కాదు పార్టీలో ప్రయారిటీ దానికి దగ్గర కవితని చిన్నచూపు చూస్తున్నారు, ప్రత్యేకించి ఆ లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ అవ్వడము, వీటన్నిటి తర్వాత పూర్తిగా ఆమెను పక్కన పెట్టేశారు. కేటీఆర్ అయితే స్వయంగా పూర్తిగా కవిత వల్లనే అధికారం కోల్పోయామనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో పూర్తిగా ఆమెను పక్కన పెట్టాలి అని చెప్పి తండ్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి కవితకు అసలు ప్రయారిటీ లేకుండా చేశాడు. అది గమనించిన కవిత ఇన్నాళ్ళుగా దాన్ని సెట్ చేయడం కోసం పోరాడుతూ వచ్చింది. కానీ ఇక అది సాధ్యం కాదని తెలిసి ఇప్పుడు ఆమె పూర్తిగా రంగంలోకి దిగింది అనేది ఒక పాయింట్. కొంత లాజికల్గా ఆలోచిస్తే అదే కరెక్ట్. ఆస్తుల తగాదాలు ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉంటాయి, ఎందుకుండో. ఖచ్చితంగా ఒక తండ్రికి 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నప్పుడు ఆ తండ్రి సంపాదించిన ఆస్తిలో ఎవరి వాటా ఏంటి అనే దగ్గర ఖచ్చితంగా ఆస్తి తగాదాలు ఉంటే ఉండడం తప్పు కూడా కాదు. దాని గురించి తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. పైగా
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు చట్టం తీసుకొచ్చింది కూడా ఆయనే. కేసీఆర్ గారు తెలుగుదేశంలోనే ఉన్నాడు అప్పుడు. మరి అలాంటప్పుడు ఆవిడ వాటా కోసం అడుగుతుంది కదా, తప్పేం లేదు. ఆస్తి విషయంలో ఒకవేళ కవిత అడిగితే అది తప్పేం కాదు. కానీ ఇక్కడ అధికారము, పార్టీ, పదవులు వీటి విషయంలో మాత్రం తేడా కొట్టినట్టు కనపడుతుంది క్లియర్గా. సో ఇది ఒక పార్ట్. రెండవ పార్ట్ భయంకరమైన వాస్తవాన్ని ఆమె చెప్పింది. ఇది మీడియా వాళ్ళు అంటేనో బయట వాళ్ళు అంటేనో ఇంతెత్తున లేచిపడతారు కేసీఆర్ గారు, లేకపోతే వారి నాయకులు, వారి మీడియా. అసలు బట్ అంత మాట అంటారా మమ్మల్ని? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగాలేదు, బీజేపీకి దగ్గర అవుతోంది అని చెప్పి చాలామంది అన్నారు. ఇతర పార్టీల వాళ్ళు అన్నారు, మీడియా అంది. ఫర్ దట్ మ్యాటర్ డిబేట్లు కూడా పెట్టాం, బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు అని. అది జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పోటీ చేయకపోవడం వల్ల, బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వల్లనే బీజేపీ పోటీ చేశారు కానీ సీరియస్గా చేయాల. బీజేపీ వాళ్ళకు ఓట్లు వేయని ప్రచారం చేశారని ఓపెన్గానే జరిగింది అది. అందుకే బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 8 వచ్చాయి, బీఆర్ఎస్కి ఒకటి కూడా రాలే. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదంటే దాని అర్థం ఏంటి? ఆ చర్చ జరిగింది. అప్పుడు కొన్ని మీడియా సంస్థలు చేశాయి కూడా, బీఆర్ఎస్ అంతర్ధానం అయిపోతుంది, ఒక ప్రాంతీయ పార్టీ లేకుండా పోతుంది రాజకీయ తెర మీద అనే చర్చ కూడా చేశాయి. నోటికి వచ్చినట్టు తిట్టిపోశారు. ఇవాళ కవిత గారే చెప్తున్నారు, బీజేపీలో బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేసే ఆలోచనలు జరుగుతున్నాయి, ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇది ఎప్పుడో నేను జైలుకి వెళ్ళినప్పుడు, నేను ఢిల్లీలో ఉండగానే కేసీఆర్ గారు నాతో ఈ ప్రస్తావన చేస్తే అలాంటి పని చేయొద్దని నేను చెప్పాను అని ఆమె స్వయంగా చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, బీజేపీ కోటేసినా బీఆర్ఎస్ కోటేసినా బీజేపీకి వేసినట్టే అని ఆయన గట్టిగా ప్రచారం చేశాడు. ఇప్పుడు కవిత చెప్తున్న టైమింగు, రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పిన టైమింగ్ రెండు ఒకటే అవుతున్నాయి మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే. సో అంటే అప్పుడు ఒక సీరియస్ ప్రయత్నమే జరిగింది, అది అలా కంటిన్యూ అవుతోంది ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. మోదీ గారు కూడా నిజామాబాద్ సభలో చెప్పారు కదా, కేసీఆర్ వచ్చి నా కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నా, మీ సహకారం కావాలని అన్నాడని. సో ఇదంతా చూస్తే ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ, ఆ టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ అవ్వడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో తెలంగాణ పదం లేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవ్వడానికి చాలామంది జీర్ణించుకోలేకపోతున్న ఈ పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ఏ ఉండదు, బీజేపీలోకి వెళ్ళిపోద్దు అనే చర్చ ఎందుకు వస్తుంది? అది ఎవరో బయటపెట్ల, కేసీఆర్ కుమార్తె కవిత గారే చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా దీనికి కొన్ని ఆధారాలు ఉంటాయి, లేకపోతే ఎందుకంటుంది ఆమె? రెండోది ఆవిడ, మూడవది ఆవిడ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆవిడ ఏం చేయబోతోంది? కవిత గారు ఏదన్నా పార్టీలో చేరతారా, సొంత పార్టీ పెడతారా అనే చర్చ ఉంది బయట. ఇవాళ మాట్లాడుతూ ఆమె నేను సొంత పార్టీ నేను పెట్టనని నేను చెప్పానా, అన్నీ ఓపెన్గా చెప్తారా రాజకీయాల్లో అంటే దాని అర్థం ఏంటి? నేను పార్టీ పెడతాననే అర్థం. ఏదో పేరుతో ఆవిడకుండే ఆలోచనలు, ఆవిడకుండే సిద్ధాంతాలు ఆవిడకుంటే ఆమె పార్టీ పెట్టబోతుంది. జూన్ 2 అంటున్నారు, 2 పెడతారా, ఇంకో రోజు పెడతారా, అది వేరే విషయం. మొత్తం మీద అయితే పార్టీ పెడతారు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, ఆమె నిన్న ఫస్ట్ ఇది ఆంధ్రజ్యోతిలో బట్టబయలైంది. కాంగ్రెస్ని కవిత కాంటాక్ట్ చేశారు, కాంగ్రెస్లోకి వస్తానన్నారు కొంతమంది ఎమ్మెల్యేలతో. కాంగ్రెస్లో కొంతమంది నాయకులు ఒప్పుకున్నారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అంగీకరించలేదు, అందువల్ల ఆగిపోయింది అనేది నేను ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది. ఆమె దాన్ని తప్పుడు వార్త, ఫేక్ వార్త అని తన ట్విట్టర్లో తీవ్రంగా ఖండిస్తూ ఇది ఫేక్ అంటూ చెప్పారు. మరి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆవిడే చెప్పారు కదా, పార్టీ పెట్టబోతున్నాను, ఇంట్లో అది జరిగింది ఇది జరిగింది, నువ్వెవడరా, నీకు నొప్పేంట్రా అంటూ కూడా కేటీఆర్ గారిని ఆ పదం వాడింది, నీకు నొప్పేంద్రా భయ్య అని. అయితే కాంగ్రెస్లో విషయం మాత్రం ఆమె మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది.
మా పత్రిక మా ఆంధ్రజ్యోతి రాసింది ఏంటి, కాంగ్రెస్ పార్టీని కవిత కాంటాక్ట్ చేసింది, మంత్రి పదవి ఇస్తానంటే కొంతమంది ఎమ్మెల్యేలతో నేను వస్తానన్నది, వాళ్ళు ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు అని మా పత్రిక రాసింది. ఆమె దాన్ని అబద్ధము అంటోంది. ఎవరైనా చెప్తారా నేను కాంగ్రెస్లోకి వెళ్తానన్నాను, వాళ్ళు నన్ను వద్దన్నారు, నన్ను రిజెక్ట్ చేశారు అని ఎవరైనా ఒప్పుకుంటారా? సింపుల్ కదా, ఎందుకు ఒప్పుకుంటారు? అదే అక్కడ అంతా ఓకే అయిపోయి రామ్మా నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తామంటే ఇట్స్ ఓకే, అప్పుడు అది ఇష్యూ ఉండదు. కానీ ఆమె ఎలా చెప్తే నన్ను రిజెక్ట్ చేశారని చెప్పుకుంటుందా? ఎవరూ చెప్పరు, ఆమె కాదు, కవిత గారే కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఏదైనా పార్టీలోకి వెళ్తానంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తే అవును నేను వెళ్తానన్నాను నన్ను రిజెక్ట్ చేశారని చెప్పుకుంటారా? ఆ వార్తలన్నీ అబద్ధమనే అంటారు, ఎవరైనా అంటారు ఆ వార్తలన్నీ అబద్ధం. ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు ఎప్పుడైనా అబద్ధం అయ్యాయా, అసత్యాలు అయ్యాయా? సో ఈ అన్ని అంశాలు క్రోడీకరిస్తూ చర్చిద్దాం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోతుందా, కవిత ఎందుకు ఆ విషయం చెప్పారు, ఈ కుంపటి ఎందుకు రాజుకుంది? చిన్న బ్రేక్ తర్వాత.